సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్షాత్తు క్రీస్తు భగవానుడు ఈ పీఠము మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ నెలంతా కూడా మనము జపమాలను ధ్యానిస్తూ ఉన్నాం. జపమాల ద్వారా క్రీస్తు ప్రభువు మనుష్య అవతారాన్ని, ఆయన జన్మను, ఆయన బహిరంగ జీవితాన్ని, ఆ బహిరంగ జీవితంలో ఎంతో మందిని ఆ ప్రభువు స్వస్థపరిచాడు. ఎంతో మందికి తను వాక్కుని బోధించాడు. ఎంతో మందిని తన వైపు నడిపించాడు. అదేవిధంగా 33 30 సంవత్సరాల తరువాత బహిరంగ జీవితంతో పాటు ఏ విధంగా శ్రమలను అనుభవించాడు. ఆ శ్రమలు నీ కోసం, నా కోసం అనుభవించాడు. ఏ విధంగా మన కోసం చివరికి శ్రమలను అనుభవించి మరణం పొందాడు ధ్యానిస్తూ చేస్తూ ఉన్నది ఈ జపమాల. ఈ సందర్భంగా ఈ పవిత్ర గంటారాధనను దేవునికి కృతజ్ఞతగా సమర్పించుదాం. దేవుని ప్రేమను మనసారా కొనియాడదాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ప్రసాదించాడు. మరియ తల్లి మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి యేసు ప్రభువుని మన కోసం అర్పించింది. దేవుణ్ణి అనుసరించి అందుకే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ధ్యానించి ప్రభువుకి సమర్పించుకో. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా నీకే స్తుతి, యేసువా మీకే స్తుతి, యేసువా నీకే మహిమ, యేసువా మీకే మహిమ, యేసువా నీకే ఆరాధన, యేసువా మీకే ఆరాధన. తండ్రి దేవా మీకే స్తుతి, తండ్రి దేవా మీకే స్తుతి, తండ్రి స్తుతి, తండ్రి దేవా మీకే స్తుతి, తండ్రి దేవానికి ఆరాధన, తండ్రి దేవానికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హల్లెలూయా. దేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనపై కురిపించడానికి నాశనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మనం చల్లని ప్రేమ, చల్లని చూపు మరియ తల్లి కుమారుని తల్లి అయ్యింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మరియ తల్లి దేవుని కుమారునికి తల్లి అయి పోషించి 33 సంవత్సరాలకు నేను సిద్ధమే అన్న ఆయన ఆ రోజు మన కోసం మరణం, ఆ సిలువ నుండి చల్లని చూపు చూశాడు. నాడు తల్లిగా ఇచ్చాడు. ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా అయ్యింది. ఎప్పుడు
ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఈ లోకం మనం కానీ ప్రియ సహోదరి సహోదరులారా, పూలు సైతం తమ పిల్లల్ని ప్రేమిస్తాయి. మరి తల్లి బిడ్డను మాత్రం నిన్ను మరువను, తల్లి బిడ్డను మరుచునేమో కానీ వాళ్ళు చెక్కుకున్నాను. ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆ ప్రభు ప్రేమను కలిసి ఈ మహింపరచుదా. నిరంతర ప్రేమాన కురిపించేమాన కెల్లడలెన్ జీవము నీవే, దానము నీవే, దానము నీవే మా ప్రాణమందు నిరంతర ప్రేమాన కురిపించుటే నీ ఆశయం. ఆగెల్లడలెన్ కురిపించుటే జేసువు నీవే, మా మోక్షము నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే. జేసువు నీవే, మా మోక్షము నీవే, సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు జేసు స్తుతింతు. నిరంతర ప్రేమాన కెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమాన కెల్లడలెన్ కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరులు మీరేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనములో. మనలో చాలామంది ఇతరులు మంచి చేయాలని కోరుకుంటాం, కానీ అదే మంచి ఇతరులకు చేయాలని చాలాసార్లు, తక్కువ సార్లు, అరుదుగా మనకు అనిపిస్తుంది. మరియ తల్లిని ఆదర్శంగా తీసుకునే మనం ఆమె స్నేహానికి పాత్రురాలైంది. ఈరోజు మనందరం కూడా ఆమెలా సహాయపడే గుణాన్ని దయచేయమని ప్రభుని అడుగుదాం. గడిచిన దినాలలో సహాయపడడానికి బదులు ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకొని వారికి స్వస్తి జరగాలని అనుకునే మనం, మరొకరి మీద వారికి శాస్తి జరిగింది అనుకునే మనం మరియ తల్లిలాగా ఎప్పుడు ముందుకు వస్తాం. ఆమె కానాపల్లె పెళ్లిలో అందరి బాధ తన బాధను అనుకుంది. ఈరోజు మన జీవితంలో, ముఖ్యంగా మీరు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒకరి అవసరాన్ని మరొకరు గుర్తించగలుగుతున్నారా? మరియ తల్లి గుర్తించింది. వారికి ద్రాక్షరసం లేదని ప్రభువుకి విన్నవించింది. ఎప్పుడు మన అవసరాలు చూసుకోవడమేనా?
ఎప్పుడు మనస్వార్థం కోసం బ్రతకడమేనా? భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రులు పిల్లల కోసం, పెద్దల కోసం బ్రతుకుదామా అనే ఆలోచన ఉందా నీలో? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరిని కూడా మరియ తల్లిలాగా మనల్ని కూడా ఒకరికి ఒకరు సహాయపడమని అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఎన్నోసార్లు సహాయానికి బదులు శత్రుత్వం, ఎన్నోసార్లు మంచికి బదులు చెడు చేసి ఉన్నాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి ప్రభువుకి అంకితం చేసుకుంటూ, మరియ తల్లి ఒక విషయాన్ని నమ్మింది. దైవ ప్రేమ, మానవ ప్రేమ రెండు కూడా ఒకే ఆజ్ఞ అని. అందుకే ఎంతోమంది పునీతులు పరుల కోసం మరణించారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమించారు. మరియ తల్లి కన్నా ఇంకెవరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు అని మనం అడగవచ్చు. ఎందుకంటే ఒక ప్రేమ పెరిగితే ఇంకొకటి అధికమవుతుంది. ఎప్పుడైతే దేవునిపై నీ ప్రేమ అధికమవుతుందో, నీ సహోదరునిపై కూడా నీ ప్రేమ ఎక్కువ అవుతుంది. మరి నీ ప్రేమ ఎలాంటిది? దేవుని మీద నీకు ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ ఎంత అధికంగా ఉంది? మరియ తల్లి దేవుణ్ణి ఎంతగా ప్రేమించింది అంటే పిచ్చిగా ప్రేమించింది. అందుకే ప్రియులారా, ఆమె మనల్ని ప్రేమించగలిగింది. దేవునిలా, అబ్రహాములా తన కుమారుణ్ణి అబ్రహాము ఏ విధంగానైతే దేవునికి సమర్పించడానికి వచ్చాడో, మరియ తల్లి కూడా ముందుకు వచ్చింది. దేవుని యొక్క మనస్తత్వాన్ని పొంది, దేవునిచే ఎప్పుడు మనం నింపబడతామో అప్పుడు దేవుడు మనస్తత్వం మనలోకి వచ్చినప్పుడు ఆయనలా మనము చేయగలుగుతాం. అందుకే ప్రభు అంటాడు, మీరు పరలోకమందున్న తండ్రిలా పరిపూర్ణులు కండు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రేమ కొరత ఉన్నప్పుడు మనం ఇతరులను ప్రేమించలేము. కానీ ఈ లోకం ఏం చేస్తుంది అంటే, ఈ లోక వస్తువులను ఇస్తే ప్రేమిస్తారనుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు ఈ లోక వస్తువులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భర్త భార్యకు బహుమతులు ఇస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తెలుసుకొని పరమరహస్యం ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువగా ఎంతగా ప్రేమిస్తావో అప్పుడు నీవు నీ పొరుగు వారిని కూడా అంతగా ప్రేమించగలుగుతావు, అంతగా సహించగలుగుతావు, అంతగా క్షమించగలుగుతావు. లేదంటే ఇచ్చిన వాళ్ళకే ఇవ్వడం, తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రియులారా. అది షరతులతో కూడిన ప్రేమ. కానీ యేసుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ, తల్లి బిడ్డను మరిచిన మరువుని ప్రేమ. అలాంటి ప్రేమను అడుగుదాం ఈరోజు. ప్రభువా, మాకు దయచేయండి, నీలో ప్రేమను అధికం చేయి నాయనా. ఈరోజు ఎందుకు ప్రేమించలేకపోతున్నారంటే దేవుని ప్రేమ లేదు. మరియ తల్లి బాటలో ఎంతోమంది పునీతులు నడిచారు, వారి ప్రాణాలనే పణంగా పెట్టారు. మదర్ తెరేసా గారు కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తేనే ఆమె ఇతరులని ప్రేమించగలిగింది. వారి బాధల్లో, వారి కుష్ఠములో, వారి ఇబ్బందులలో మరియ తల్లి దేవుణ్ణి చూసింది. ఈరోజు మనం అలాంటి ప్రేమను దయచేయమని ఆ ప్రభువుని అడుగుదాం.
ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇదిగో నేను ప్రభువు దాసురాలను మరియ చెప్పిన క్షణం. మరియ తల్లి ఎంత వేదనకు గురైందో. ఈ లోకంలో అన్నింటినీ కూడా అధిగమించి మానవ లోకం కళ్యాణం కోసం దేవుని చిత్తానికి తల ఒగ్గింది, కేవలం దేవుణ్ణి ప్రేమించడం వల్ల. అంతేకాదు, తన కుమారుణ్ణి బ్రతికించుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ పిలాతు ముందు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించిందో, తన కుమారుని ఎంతగా ప్రేమించిందో మనందరికీ తెలుసు. కానీ మనల్ని ప్రేమించింది కాబట్టి ఆ సాహసం చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎవరు లేకపోయినా ఆయనను సిలువ వేయడానికి దేవుని చిత్తం ప్రకారము మన రక్షణ కొరకు ఆమె సిలువ వేసేదని పునీతులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు దానికంతా కారణం దేవుని మీద ప్రేమ. కొంచెం సేపు ఈరోజు పఠనం మీద మనం ధ్యానం చేసుకుందాం. మౌనంగా దేవుడు విందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో ఆయన గొప్ప విందుని ఏర్పాటు చేశాడు ప్రేమతోటి. మరి నీవు రాగలుగుతున్నావా? దేవుని చెంతకు వచ్చి ఆ ప్రేమను పొందగలుగుతున్నావా? కొద్ది నిమిషాలు మౌనంగా ధ్యానించు. కొంచెం సేపు ఈరోజు ప్రభు వాక్యాలను స్మరించుకుందాం. సువార్తలు విందుకు పిలిచినప్పుడు, ఆహ్వానాన్ని పంపించినప్పుడు చాలామంది ఆయన నిరాకరించారు. మనలో కూడా చాలామంది అనుకోవచ్చు, ప్రియులారా, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిగా మొదటి సంవత్సరాలు అవును అని చెప్తే సరిపోతుంది. పెళ్లిలో నీ ఒక వాగ్దానం ఇచ్చావు, నీతో ప్రామాణికంగా ఉంటాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను అన్న మాట ఇచ్చావు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావు. ఈరోజు గురువుగా నేను మొట్టమొదటిగా ఇచ్చిన వాగ్దానం, నీ కోసం పూర్తిగా ఈ లోకాన్నే త్యజిస్తున్నాను, నీ కోసం ఈ లోకాన్ని కాదు సమస్తాన్ని, నీకంటే ఈ లోకం నాకు ఎక్కువ కాదు అని చెప్పిన నేను ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు కొద్ది సంవత్సరాలు పోతే 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు అదే మాట నేను చెప్పగలుగుతున్నానా? అంతటి కమిట్మెంట్, అంకిత భావం నాలో ఉందా అని నేను అడగాలి. ప్రియులారా, మొట్టమొదటి అంకిత భావం మనలో కరువు అవుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఒక్కసారి అవును అని చెబితే దేవుని ఆహ్వానానికి సరిపోదు, జీవిత కాలమంతా అవును అని చెప్పాలి. యేసు ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనుష్య అవతారం ఎత్తాడు. తనను తను రిక్తుడిగా చేసుకొని ఏమీ లేమిగా వానిగాడిగా ఈ లోకానికి వచ్చాడు. అన్ని మెట్లు దిగి వచ్చాడు మానవ రూపంలో. తర్వాత ఏం జరిగింది?
చలికి వణికాడు, భయోత్పాతానికి గురయ్యాడు. హేరోదు రాజు భయోత్పాతానికి గురయ్యాడు. ఇల్లు లేక, తన తల్లి ప్రసవించడానికి స్థలము లేక ఆ అనుభవాన్ని తన గర్భములో ఆమె గర్భములో ఉండి అనుభవించాడు. అంతేకాదు, 30 సంవత్సరాలు నీ జీవితం నా జీవితాన్ని అనుభవించాడు. లేమిని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, పేదరికాన్ని అనుభవించాడు, అవమానాలను అనుభవించాడు, అర్థము కాని పరిస్థితులను అనుభవించాడు. చివరికి బహిరంగ జీవితంలో కూడా ప్రియులారా ఎన్నో సూటిపోటి మాటలకు, ఎంతోమంది శత్రువులు బాణాలకు ఆయన ఎదురీదాల్సి వచ్చింది. ప్రతి నిమిషము కూడా తను సత్యాన్ని చెప్పవలసిన వచ్చినప్పుడు ఆయన దేవునికి అవును అని చెప్పాల్సి వచ్చింది. చివరికి ప్రియులారా, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగించు అని అన్నాడు ప్రభువు. ప్రార్థన చేశాడు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే అన్నాడు. చివరికి అంతయు సమాప్తమైనది అని చేతుల్లో పెట్టాడు, దేవుని చేతుల్లో. ఓ దేవా, నా దేవ, నన్నేల చేయి విడిచితివి అన్న భావన కలిగిన యేసు ప్రభువు సమాప్తమైనది అంతయు నీ చేతుల్లో పెడుతున్నానన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఆహ్వానాన్ని నీవు అవునని చెప్పిన నీ జీవితంలో దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, దివ్యవాణి టీవీ ఛానల్ 16 సంవత్సరాల క్రితం నేను అవునని చెప్పాను. అప్పటి సమయంలో ఎన్నో కష్టాలకి ఓర్చడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న నేను ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నానా అంటే అనుమానమే. అంత అంకిత భావం ఉన్నదా అంటే చెప్పలేము. ఎందుకంటే రాను రాను గడిచే కొద్దీ వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో, దైవ పిలుపు జీవితంలో మన అంకిత భావం తగ్గిపోతూ ఉంది. అందుకే ఈరోజు మరొకసారి ప్రభు అంటున్నాడు, నీ మనస్సు మార్చుకున్నావా? ఎందుకు మనస్సు మార్చుకున్నావు? వేరే పని నీకున్నది, నాకు వేరే పని ఉన్నది, నా బిజినెస్ నాకు ఉన్నది, నేను నా చేనుకు వెళ్ళాలి అని చెప్పారు. నీవు కూడా ఈరోజు జ్ఞాన స్నానం పొందిన తరువాత, భద్రమైన అభ్యంగము పొందిన తరువాత జీవితంలో ఎన్నో విధాలుగా, పరిపరి విధాలుగా నీవు పక్కకు వెళ్ళావు. నిత్య జీవితం అనే నీ గమ్యాన్ని మరచిపోయి జీవిస్తున్నావు. పాపములో పడి ఈ లోకంలో జీవించడానికి నీకు ఎంత కావాలి, కానీ అన్ని అడ్డదారులు తొక్కుతూ జీవిస్తూ ఉన్నావు. ఎంతోమంది అడ్డదారులు తొక్కిన వాళ్ళు శిక్షించబడినప్పుడు చూస్తున్నప్పటికి కూడా నీకు మనసు కరగడం లేదు. ఎందుకంటే ఈ జీవితం మీదే నీకు మక్కువ, ప్రేమ, ఈ ధనము మీదే నీకు ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఈ క్షణంలో నీవు నాకు అవును అని చెప్పగలుగుతావా? నేను నీకు ఒక విందుని ఏర్పాటు చేశాను, గొప్ప విందును ఏర్పాటు చేశాను. కొవ్విన కోడెను నీకు వడ్డిస్తాను, రుచికరమైన భోజనాన్ని ఇస్తాను, నీకు నిత్య జీవిత విందులో పాల్గొనేటట్లుగా చేస్తాను అంటే మనలో ఒకలాంటి నిర్వేదము, నిరాశ, నిస్పృహ, విశ్వాసములో నిలువెచ్చనితనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా ఎదగాలి, లేకపోతే చచ్చిపోతామని చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగకపోతే అది నీ చావుకి ఆరంభం అంటున్నారు. మరి మనం చచ్చిపోతున్నామా, లేక రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా? అనుభవం సంపాదించినప్పుడు ఆ పనిని మనం ఆలవోకగా చేయగలుగుతాము, దాన్ని అనుభవం అంటారు. మరి నువ్వు ఈరోజు నీకు ఆధ్యాత్మిక అనుభవం ఉన్నదా? ఎన్నిసార్లు బైబిల్ చదివాను, ఎన్నిసార్లు దేవుని వాక్కు విన్నాను కాదు, ఆ వాక్కు నీ గుండా వెళ్ళిందా? నీ హృదయమును చీల్చిందా? ఆ వాక్కు ద్వారా నీవు జీవిస్తున్నావా అన్నదే ఈరోజు. ఆ వాక్కు చెప్పిన విధంగా నీ జీవితంలో మార్పు వచ్చిందా? నీ కుటుంబంలో ఆ మార్పును చూడగలుగుతున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అంటున్నాడు, తెస్సలోనికీయులకు రాసిన లేఖ
తెస్సలోని 1:3 మేము మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము, ఎందుకంటే మీరు మీ విశ్వాసాన్ని క్రియలలో చూపెట్టారు అని చెప్పేసి. అవును ప్రియులారా, నీ విశ్వాసము క్రియలలో నీవు చూపెట్టగలుగుతున్నావా? నిత్య జీవితపు కిరీటాన్ని పొందాలి అంటే, ఆ మహిమను పొందాలి అంటే నీవు కొన్ని చేయాల్సి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి దేవుణ్ణి గౌరవపరుస్తున్నావా, అగౌరవపరుస్తున్నావా? దేవుణ్ణి తోలనాడుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. 2 విధాలుగా మనం దేవుణ్ణి తోలనాడవచ్చు. ఒకటి, వ్యతిరేకత, తిరుగుబాటుతో. కొంతమంది ఆదివారం కూడా ఆరాధనకు రాని పరిస్థితి, దేవుడు అవసరం లేను అన్నట్లుగా జీవించే పరిస్థితి. దేవుడు అనేవాడు జీవితంలో చివరిగా ఉండే అంశములాగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది అంటే దేవుడు అసలు వద్దే అనుకునేవాళ్ళు కొంతమంది అయితే, రెండవది దేవుణ్ణి లైట్గా తీసుకునేవాళ్ళు, తేలికగా తీసుకునేవాళ్ళు, సులభంగా తీసుకునేవాళ్ళు. ఈరోజు మనం కూడా ఎన్నో పనులలో మార్తమ్మలాగా, మార్తమ్మ నీవు అనేక పనులలో నిమగ్నమయ్యావని ప్రభు అంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నేను పిల్లలను చూసుకోవాలి, నాకు పని ఉంది, నాకు ఉద్యోగంలో మునిగిపోతున్నాను, దేవునికి సమయము లేదు, నాకు ఎక్కువ ఖాళీ వచ్చినప్పుడు చూసుకుంటాను అనే పరిస్థితిలో ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు శిష్యరికములో, నిజమైన శిష్యరికములో నీవు ఎదగడానికి ఇష్టపడనట్లయితే నీకు ప్రవేశం ఉండదు. ప్రభు అంటున్నాడు, వారిని ఎవరైతే తిరస్కరించారో వారి బదులు వేరే వాళ్ళని నేను తీసుకొస్తానంటున్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ పెళ్లి వస్త్రము లేకపోతే నీవు లోపలికి అర్హుడవు కావు. ఈరోజు నీ పెళ్లి వస్త్రము నీ జీవితం, నీ నీతివంతమైన జీవితం. దర్శన గ్రంథం 19:8 తెల్లని వస్త్రాలు ధరించారని చెప్తూ ఉన్నారు. నీతి వస్త్రాలను ధరించిన వాళ్ళు పునీతులని చెప్తూ ఉన్నాడు. ఆ నీతి వస్త్రమే మన పెళ్లి వస్త్రం. ప్రియులారా, స్నేహితుడా అని సంబోధిస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఆ నీతి వస్త్రం ఉన్నదా? లేకపోతే పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అంటున్నాడు. నీవు పిలువబడ్డావు కానీ ఎన్నుకోబడతావా? ఎన్నుకొనబడిన వారిలో ఉంటావా అనేది నీ మీద ఆధారపడుతుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి పరిశీలించుకుని జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. యేసు ప్రభు ఈ ఉపమానాలను ఎప్పుడైతే తిరస్కార ధోరణితో యూదులు, ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయన ప్రశ్నించారు, నువ్వెందుకు ఇది చేస్తున్నావో మాకు చెప్పమన్నప్పుడు ఆయన ఈ ఉపమానాలను చెప్పాడు. ఈ 3 ఉపమానాలు. మీరు దేవుని వాక్కును విననట్లయితే మీ తరపున మిమ్మల్ని వదిలిపెట్టేసి దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడని సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పిలిచాడు, దారిన పోయే వాళ్ళను కూడా పిలిచాడు, కానీ వస్త్రము లేనప్పుడు తిరస్కరించాడు. మన జీవితంలో కూడా దేవుని ప్రేమకు పాత్రులము కావాలి అంటే, దేవుని రాజ్యమునకు పాత్రులము కావాలంటే, నిత్య జీవితానికి మనందరం కూడా చేరాలి అంటే ఆ ప్రభు యొక్క శిష్యరికం చేయాల్సిందే. ఆ ప్రభు ఆహ్వానాన్ని అనుదినం కూడా అందుకొని ఆ ఆహ్వానాన్ని మన్నించడం, గౌరవించడం నేర్చుకోవాలి. ఆ ఆహ్వానాన్ని అందుకొని ఆ విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. ఈ సమయంలో ఒక్కసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో.
మౌనంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాద ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప విందును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు మాత్రం ప్రభువా అవును అని ఆయనకు అంకిత భావంతో సమాధానం ఇచ్చినట్లయితే నీ జీవితంలో ఇప్పుడే ఇక్కడే దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. మౌనంగా ఆ ప్రభుని ఆరాధించు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవునికి మన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేద్దాం. ఆ తరువాత ప్రభుని ఆశీస్సులను మనపై కురిపించమని, అనేక అద్భుతాలను ఈ సమయంలో దేవుడు మనపై అనుగ్రహించమని అడుగుదాం. పరిశుద్ధుడమైన దేవా, దయగలిగిన ప్రభువా, నీ ప్రేమకు గొప్ప స్తుతులు స్తోత్రాలయ్యా. యేసు రాజా, ఈ లోకంలో మమ్మల్ని ఎంతగా ప్రేమించావో మాకు తెలుసు తండ్రి. నీ తండ్రి దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించాడు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావయ్యా ఉపమానాల ద్వారా. గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకి అయోగ్యులమైనప్పటికి కూడా నీవే చొరవ తీసుకొని, ఇది మా చొరవ కాదు, మేము ఏ పాటి వాళ్ళం, పాపములో ఉన్న వాళ్ళం, నిన్ను దగ్గర కూడా రాలేని పరిస్థితుల్లో ప్రభువా నీవు చొరవ తీసుకొని మమ్మల్ని ఆహ్వానించావు ప్రభువా. నీకు స్తోత్రం రాజా. అయితే మేము అవును అని చెప్పాం తండ్రి మొదట, కానీ ఈరోజు మా జీవితాలు దాని ప్రకారం లేవు నాయన. పాపములో ఉన్నాయి ప్రభువా, ఈ లోకములో ఉన్నాయి తండ్రి. ఈ కరోనా కాలంలో మాకు ఇది బాగా తెలిసి వచ్చింది ప్రభువా. మా ప్రాధాన్యతలన్నీ కూడా ఈ లోకము చుట్టూ, ధనాపేక్ష చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఈ లోకములో ఇచ్చే సౌకర్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయని మేము నేర్చుకున్నాము. తినుము, త్రాగుము, సుఖించుము అన్న ఫిలాసఫీలో మేము జీవిస్తూ ఉండగా, అనేక దేశాలు పర్యటించుము అన్న విధానంలో ఉండగా, అనేక ఆస్తులు కూడబెట్టుము అన్న ఆలోచనలో మేము ఉండగా, చివరికి మానవ సంబంధాలను కూడా మేము మరచిపోయి ప్రభువా
ఇదిగో మరియ తల్లి ప్రేమించింది. మేము మిమ్మల్ని ప్రేమించలేదు కాబట్టి మీ మీద ప్రేమ తక్కువైపోయి కరువైపోయి మా కుటుంబంలో మా పొరుగు వారిని కూడా ప్రేమించలేకపోయాం. ప్రభువా, ఈరోజు మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డల తరపున మొరపెట్టుకుంటూ ఉన్నాం. యేసయ్యా, దివ్య సత్ప్రసాద ప్రభువా, ఈరోజు మాకు గొప్ప ధ్యానాన్ని ఇచ్చావు ప్రభువా. మరియ తల్లి అనే అనుగ్రహము ద్వారా, జపమాల అనే సాధనము ద్వారా మేమెంతగా మిమ్మల్ని ప్రేమిస్తాం అంతగా మా తోటి వారిని ప్రేమిస్తామన్న సందేశాన్ని మాకు వినిపించినందుకు మీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఈరోజు మరొకసారి ప్రభువా, మీ విందుకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడచిన దినాలలో ప్రభువా, మా జీవితాలు నీకు తండ్రి యోగ్యమైన విధంగా మా జీవితాలు లేనందున మమ్మల్ని క్షమించుము తండ్రి. ఈ సమయంలో ప్రతి బిడ్డను కూడా క్షమించు నాయన. నీ దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి దివ్యవాణి టీవీ ద్వారా ఈరోజు నిన్ను స్వీకరిస్తూ ఉన్న ప్రతి హృదయంలోనికి వేంచేయము నాయన. ఈరోజు మోకాళ్ళ మీద నిలబడి ఏ బిడ్డ అయితే నీ కోసం అర్థిస్తూ ఉన్నదో, ప్రార్థిస్తూ ఉన్నదో, ఆ బిడ్డకి నాయన నీ అనుగ్రహాన్ని హేరాళముగా కురిపించు తండ్రి. యేసయ్యా, ఈరోజు ప్రత్యేకించి ప్రభువా, మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి లేదా మేము చనిపోవాలి అని మీరు సెలవిచ్చారు. ఎదగకపోతే మేము మరణించినట్టే అని చెప్పారు. కానీ మా జీవితంలో ఎదుగుదల కనపట్టలేదు. అంటే మేము మరణిస్తూ ఉన్నాం. మేము తెలుసుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీ ఆత్మను మరొకసారి క్రొమ్మరించిన ఆయన, నీవు రెండవ అవకాశాలను ఇచ్చే దేవుడు కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం ప్రభు. అనేక మంది బిడ్డలు నాయన ఈ కరోనా సంక్షోభం తర్వాత నిన్ను తెలుసుకొని నీ వైపు పయనిస్తూ ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రాలు ప్రభు. యేసయ్యా, ఈరోజు మేము ఈ వ్యాధితో బాధపడ్డప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఈ మరణము దేవుణ్ణి మహింపరచడానికి వచ్చిందని చెప్తూ ఉన్నావు. ఈరోజు మేము అర్పిస్తూ ఉన్నాం ప్రభు. ఎంతోమంది నాయన ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు ప్రార్థించమని. ఎంతోమంది ప్రభు పూజలు పెట్టిస్తూ అడుగుతున్నారు ప్రభు. ఎంతోమంది నాయన ఇదిగో విన్నపాలని అడుగుతూ తండ్రి పంపిస్తూ అడుగుతూ ఉన్నారు యేసయ్యా. ఈ సమయంలో ఎంతోమంది నీ దివ్య ప్రసాద ప్రభు సాన్నిధ్యాన్ని అడుగుతూ ఉన్నారయ్యా. వారందరి మొరలను ఆలకించు యేసయ్యా. వారందరి మొరలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరణ సమయంలో మృత్యువుకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమే మొరపెట్టుకుంటూ ఉండగా వారికి స్వస్థతను దయచేయి రాజా. యేసయ్యా, నీ కరుణ హస్తాన్ని వారిపై కురిపించు తండ్రి. ఈ కరోనాని ప్రభువా యేసు నామమున వారు జయించలాగా దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. యేసయ్యా, నీవు చెప్పావు, నేను మాంసపు విందును తయారు చేశాను, కొవ్విన కోడను మీకోసం ఏర్పాటు చేశాను. మరి మేము జీవితులుగా ఉండగానే కదా ప్రభువా మీరు ఆ పని చేయగలిగేది. అందుకనే మరణము ఈ బిడ్డలందరి నుండి దూరముగా చేయము నాయన. యేసయ్య, యేసు నామమున వీరిని జీవితులుగా చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. సత్ప్రసాద యేసు ప్రభువా, నీ ప్రేమలో వీరందరిని పావనం చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. వీరందరిని పావనము చేసి వీరి కుటుంబాన్ని ప్రభువా ఇదిగో ఓదార్చండి నాయన. ఈ సమయంలో వారికి ఓదార్పును దయచేయండి. ప్రతి బిడ్డ కూడా ప్రభువా మరణించకుండా ఈ కరోనా బారిన పడిన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం యేసయ్యా. అదే సమయంలో ప్రభు అనేక మంది ఇంకా ఇతర జబ్బులు ఉన్న వారిని కూడా స్వస్థపరచుమని యేసు నామమున అడుగుతూ ఉండగా వారందరికీ స్వస్థత కలుగును గాక. అరికాల నుంచి నడునెత్తు వరకు ఉన్న ప్రతి అవయమును తాకి స్వస్థపరచుము దేవా. వారి జబ్బులను నయము చేయి తండ్రి. వారి వ్యాధుల నుండి తండ్రి ఆరోగ్యమును ప్రసాదించు ప్రభువా. మీ జపమాలను జపిస్తూ మీ మనుష్యావతారాన్ని, మీ ప్రేమను ధ్యానిస్తూ, మీ మరణాన్ని, మీ శ్రమలను, మీ పునరుత్థానాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి మరియ మాత వేడుదలతోటి, మీ కృపా కరుణతోటి, కటాక్షముతోటి వారందరినీ లేవనెత్తమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా అనేక మంది తండ్రి జీవనోపాధి కోల్పోయినారు. వారందరి నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
వారి అవసరాలను తీర్చండి ప్రభువా. ఎంతోమంది ప్రభువా స్వస్థత పొందిన వారు మీకు కృతజ్ఞత తెలియచేస్తుండగా వారిని దీవించి మరొకసారి ప్రభువా ఈ మహమ్మారి వారి జోలి పోకుండా తండ్రి, వారి దగ్గర కాకుండా తండ్రి, దూరముగా ఈ మహమ్మారిని ఉంచుమని అడుగుతున్నాం. త్వరలోనే మేము మందుని కొనుక్కొని మీ స్వస్థతను అందరం కూడా పొందే భాగ్యమును దయచేయండి ఆయన. మా సిబ్బందిని దీవించుము తండ్రి. మా డోనర్స్ అందరిని ఆశీర్వదించండి. ఈరోజు అర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకించి ప్రభువా మీ దేవదూతలు తండ్రి మా కోసము తండ్రి వారు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడే భాగ్యమును దయచేయండి తండ్రి. ఇంకా అనేక మందికి విశ్వాసమును దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈ బిడ్డలు ఎవరైతే ప్రభువా ఈ సమయంలో మిమ్మల్ని తెలుసుకొని మీ ప్రేమను ప్రభువా చవి చూసే భాగ్యాన్ని వారికి దయచేయండి ఆయన. మీ విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభు. మీ అనుభవంలో ప్రభువా మీ అనుభవాన్ని మేము తండ్రి నెమరు వేసుకుంటూ మరియ తల్లిలాగా దినదినము ప్రవర్తమానమయ్యే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ప్రభు. ప్రత్యేకించి ప్రభువా ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతించబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతించబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవదారుయనమానమందు యేసువు స్తుతించబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతువు స్తుతించబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకైను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపం మంగళవాత జపము త్రిత్వ స్తోత్రం వేడుకొందుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శైలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. నిత్య సహాయం మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.